ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్లో మన రజత్ శర్మ గారితో. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాల్టి మన అతిథి ఒక సూపర్ స్టార్. ఈయన మీరు అన్ని పాత్రలను ఎంతగానో అభిమానించారు, అలాగే ఆయన్ని ఆదరించారు కూడా. ఆయన యాక్షన్ రోల్ చేసినా సరే, లేదా రొమాంటిక్ హీరోగా చేసినా సరే, కామిక్ రోల్లో వచ్చినా లేదా ఇంకే రోల్లో వచ్చినా సరే మీరు ఆయన్ని ఎంతగానో ఆదరించారు. ప్లీజ్ వెల్కమ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఆప్కి అదాలత్లో ఇవాటి స్పెషల్ షోకి రాబోయే జడ్జి కూడా స్పెషల్ జడ్జే. ఆయన తెలివితేటలకి ఇంకా ధైర్యానికి పేరు పొందినవారు. ఈ దేశమే గర్వపడే విధంగా ఒక ఫోర్స్ నుంచి ఆయన వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్. ఈరోజు ప్రస్తావన ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మనం మొదలు పెడదాం. మొదటి ఆరోపణ అక్షయ్ కుమార్ గారి మీద. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఇప్పటి కాలానికి వ్యతిరేకంగా వెళతారు. అక్షయ్ గారు, రిటైర్డ్ ఆర్ మార్షల్ సంజీవ్ కపూర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఈయన్ని చూడగానే మీకు గుర్తొచ్చుంటుంది, మీరు కూడా ఫైటర్ జెట్ నడపాలని అనుకున్నారు, మీరు కూడా ఆర్మీలో చేరాలని అనుకున్నారు. ఇప్పుడు కూడా మీ హృదయం మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం కొట్టుకుంటుంది. అవును. మరి ఎందుకని మీరు వేరే రూట్లో వెళ్ళిపోయారు? మా ఫాదర్ ఆర్మీలో ఉండేవారు. ఆయనలాగే నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలని ప్రయత్నించాను, కానీ నేను అంత బాగా చదవలేకపోయాను. నేను ఎయిర్ ఫోర్స్లో, నేవీలో జాయిన్ అవ్వాలనుకున్నాను, అంత బాగా చదవలేకపోయాను. చదువుల్లో అసలు ఇంట్రెస్ట్ లేదని విన్నాను. అవును, నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అండ్ మై ఫాదర్ వాజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్. ఆయన చాలా తెలివైనవారు. ఆయన నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కనీసం 12th వరకైనా చదువు అని చెప్పారు. చేతులు జోడించి చెప్తున్నాను, 12th వరకు చదువు అన్నారు. 12th పూర్తయిన తర్వాత నువ్వేం కోరుకుంటే అది చెయ్యి అని చెప్పారు. అప్పట్లో నేను ఎక్కువగా బ్రూస్లీ ఫిల్మ్సే చూసేవాణ్ణి. మార్షల్ ఆర్ట్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఆ తర్వాత నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం బ్యాంకాక్ వెళ్ళాను. కానీ మీరు బ్యాంకాక్కి వెళ్ళినప్పుడు అక్కడ వెయిటర్ పని చేశారని విన్నాను. అక్కడ నాకు ఇంకే ఉద్యోగం దొరకలేదు. నేను మీకు ముందే చెప్పాను కదా, పెద్దగా చదవలేదు అని. అందువల్ల మంచి జాబ్స్ దొరకలేదు. సో వెయిటర్ జాబ్ చేశాను. అండ్ షెఫ్గా మరి సమోసా కూడా తయారు చేశాను. నో, షెఫ్ కాదు, నేను వెయిటర్ జాబ్ చేశాను. చిన్నగా దాబాలాగా ఉంటుంది కదా, అటువంటి ప్లేస్లో. అక్కడ మెట్రో గెస్ట్ హౌస్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ నేను పనిచేశాను. సో అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను ఉద్యోగం చేసేవాడిని. ఆ తర్వాత రాత్రికి వెళ్ళి ఐ యూస్ టు ప్రాక్టీస్ ఆన్ ఎ స్ట్రీట్. ఆ ప్రాక్టీస్ పూర్తయ్యాక వెళ్ళి పడుకునేవాడిని. సో ఇదే విధంగా ఓ 3-4 సంవత్సరాలు గడిచిపోయాయి. సో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మీరు వచ్చిన తర్వాత మీరు ఒక మోడల్ అవ్వాలని అనుకున్నారా? నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న ఓ కుర్రాడి తండ్రి నాతో చెప్పారు, ఆయన మోడల్ కోఆర్డినేటర్, నువ్వు బాగా ఎత్తుగా ఉన్నావు కదా, నువ్వెందుకు ప్రయత్నించకూడదు అన్నారు. నువ్వు మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా అన్నారు. అండ్ ఆయనే నాకు దారి చూపించారు. నువ్వు ఇలా ట్రై చెయ్యి అంటూ ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. చూడు, ఇటువంటి ప్లేస్లున్నాయని ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి నన్ను రమ్మన్నారు. నాకిప్పటికీ గుర్తుంది, నేను నావెల్టీ ఫర్నిషింగ్ షోరూమ్కి మోడల్గా యాక్ట్ చేశాను. నాకు దానికి దాదాపు 21,000 వచ్చాయి. నేను 2 గంటల సేపు ఏసీ రూమ్లో కూర్చుంటున్నాను. నాతో పాటు ఒక మోడల్ కూడా వస్తున్నారు. తన పేరు సోనియా. అండ్ షీ కమ్స్ అండ్ అటువైపు చూడాలి, ఇటువైపు చూడాలి. ఆ తర్వాత చైర్ మీద కూర్చోవాలి. ఆ తర్వాత ఆవిడ్ని చూడాలి, ఆవిడొచ్చి నా పక్కన కూర్చుంటారు. నేను ఈ మాత్రం చేసిన దానికే నాకు 21,000 ఇచ్చారు. ఆ తర్వాత నాకు పర్వాలేదే, ఇది బాగుంది అనిపించింది. నేనప్పట్లో
నెల మొత్తం కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్పించినా కూడా 5-6 వేలకు మించి ఎక్కువగా వచ్చేది కాదు. కానీ ఇక్కడ 2 గంటల సేపు ఏసీ రూమ్లో కూర్చుంటేనే 21,000 అది కాదు, వచ్చాయి. మీరు దీన్ని ఇలా చెప్పాలి. 2 గంటల సేపు ఏసీ రూమ్ లో కూర్చుని అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టేందుకు 21,000. అవును, ఒళ్ళో కూర్చోవడం అంటే దానికి అర్థం ఇంచుమించు అక్కడ 200 నుంచి 250 మంది ఉంటారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏం చేస్తాం చెప్పండి. అక్కడ ఓ పెద్ద గుంపు ఉంటుంది. అండ్ సో ఇట్ ఈస్. ఆ తర్వాత చూసుకుంటే మోడలింగ్ వరుసగా చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత సినిమా అవకాశం వచ్చింది. ఇది నిజమని చెప్పండి, మిమ్మల్ని మొదటిసారి గోవింద గారు ఎందుకని హీరో అవ్వకూడదని అన్నారట? అవును, నిజమే. ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవారు, ఆయన పేరు జయసేట్. ఆ జయసేట్ గారి దగ్గర నేను ఒక లైట్ మ్యాన్గా పనిచేస్తుండేవాణ్ణి. అప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చేవారు. గోవింద గారు కూడా వచ్చారు. సంగీత విజ్లాని, తర్వాత జాకీ ష్రాఫ్, ఆ తర్వాత అనిల్ కపూర్ గారు. వాళ్ళందరికీ ఫోటోలు తీయడానికి వాళ్ళకు తగ్గ లైటింగ్స్ నేను సెట్ చేసేవాణ్ణి ఫేస్ మీద. అప్పుడే గోవింద గారు నాతో అన్నారు, ఏయ్, నువ్వు చూడ్డానికి అందంగా ఉన్నావు, హీరో అయిపో అన్నారు. హీరోకు బాగా సూట్ అవుతావు అన్నారు. సో ఫస్ట్ ఆయనే నాతో అన్నారు. అంతకుముందు ఒకసారి నాకు గుర్తుంది, నేను 7th చదువుతున్నప్పుడు ఫెయిల్ అయిపోయాను. ఆ తర్వాత ఏం చేస్తాం, అయిపోయాను. అండ్ ఏం చేస్తాం, ఫెయిల్ అయిపోయాను కదా. అండ్ సో 7thలో ఫెయిల్ అయిపోయాను. ఇంకేం చేస్తాం, తర్వాత మా నాన్నగారు నన్ను చావచెదగొట్టారు. ఆ తర్వాత అసలు నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు అంటూ అరిచారు. ఇప్పుడు నాకు పొరపాటున వచ్చేసింది, నేను హీరో అయిపోతాను అన్నాను. అంతవరకు నా మైండ్లో ఎలాంటి ఉద్దేశాలు లేవు. నాకే తెలియకుండా పొరపాటున అలా చెప్పేశాను. ఆ ఇన్సిడెంట్లో నాకు తెలియకుండానే నేను హీరో అవుతానని చెప్పాను. ఆ తర్వాత గోవిందా గారు చెప్పారు. తర్వాత ఈ విషయం నిజమేనంటారా? మీరప్పుడు ఒక ర్యాంప్ మీద నడవాల్సింది, అక్కడికి మీరు కరెక్ట్ టైంకి వెళ్ళలేదు, ఫ్లైట్ మిస్ అయ్యారు. అవును. దానివల్లే మీరు సినిమాల్లోకి వచ్చారు. అవును, నిజమే. అందుకు కారణం ఏంటంటే, నేను పొరపడ్డాను. నేను ఉదయం ఫ్లైట్లో వెళ్ళాలి, నేను అది ఈవినింగ్ ఫ్లైట్ అనుకున్నాను. అందువల్ల నేను పొద్దున్న రెడీ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి వెంటనే చెప్పేశారు, యు ఆర్ వెరీ అన్ప్రొఫెషనల్ పర్సన్ దట్ యు హ్యాడ్ నాట్ కమ్. నేను వెంటనే సారీ, తెలియకుండా పొరపాటు జరిగింది, నేను ఈవినింగ్ ఫ్లైట్ అనుకున్నాను అన్నాను. ఆయన చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత నేను బైక్ తీసుకుని వెళ్ళాను, ఎయిర్పోర్ట్కు వెళ్ళాను. బట్ ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. తర్వాత ఎంతో బాధపడుతూ ఇంటికొచ్చాను. నేను తర్వాత ఏడ్చే పరిస్థితికి వచ్చేశాను. అప్పుడు నాకు 21 ఏళ్ల వయసు. అండ్ తర్వాత మా అమ్మ నన్ను చూసింది. తను నాతో చెప్పింది, నువ్వేం దిగులు పడకు, దేవుడు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు అని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఎగ్జాక్ట్లీ అదే రోజు, అప్పట్లో చూసుకున్నామంటే రజత్ గారు ఇంత పెద్ద ఫొటోస్ తీసుకువెళ్ళాలి, ప్రొడ్యూసర్స్కి చూపించడానికి, డైరెక్టర్స్కి చూపించడానికి ఇంత పెద్ద ఫొటోస్ తీసుకువెళ్ళాలి. పోర్ట్ఫోలియో లాంటిది. అవును, పోర్ట్ఫోలియో. దాన్ని చేత్తో తీసుకుని తర్వాత ఏదో ఒక బస్సులో వెళ్ళాలి. నేనప్పుడు ఒకసారి మెట్రో స్టూడియోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ప్రొడ్యూసర్స్ని కలిసి మాట్లాడుతున్నాను. అప్పుడు ఒక మేకప్ మ్యాన్, ఆయన పేరు నరేందర్ దాదా, ఆయన నన్ను చూశారు. ఆయన మా మిస్టర్ ప్రమోద్ చక్రవర్తి గారికి మేకప్ మ్యాన్గా ఉన్నారు. ఆయన నన్ను చూసి నాతో, ఏయ్, నువ్వు హీరో అవ్వాలా? నేను అవును అన్నాను. ఏది, ఫొటోస్ చూపించు. నేను ఆయన చేతికి ఫొటోస్ ఇచ్చాను. ఇక్కడే ఉండు, వస్తానని చెప్పారు. ఆయన వాటిని తీసుకుని రూమ్లోకి వెళ్ళి సార్ని కలిశారు. దాదాకి నా ఫొటోస్ చూపించారు. ఆయనకి నా ఫొటోస్ బాగా నచ్చాయి. ఆ తర్వాత నన్ను లోపలికి రమ్మన్నారు. అప్పుడే దాదాగారు నాకు 5,000 రూపాయలు, 5,000కి ఒక చెక్ ఇచ్చారు. నిజం చెప్తున్నాను రజత్ గారు, నేను మనుషుల రాతలు ఎలాగైనా మారుతాయనేది అప్పుడే గ్రహించాను. ఆ చెక్ ఎగ్జాక్ట్లీ నేను ఉదయం 6 గంటల ఫ్లైట్లో వెళ్ళవలసిన వాడిని. ఆ రోజు ఈవినింగ్ 6 గంటలకల్లా ఆ చెక్ నా చేతిలో ఉంది. ఆ చెక్ నేను తీసుకునేటప్పుడు కరెక్ట్గా 6 గంటలు టైం అవుతోంది. అండ్ ఐ దెన్ థాట్ టు మై సెల్ఫ్, ఇది నిజంగా ఆ దేవుని లీలా అని. ఆ ఫ్లైట్ని నేను మిస్ అయ్యి నాకు అన్ప్రొఫెషనల్ అనే పేరు వచ్చాక నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ ఆ దేవుడు ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నారో అప్పుడు మిమ్మల్ని హీరో చేస్తున్నారు. కాదు, అదేమిటంటే, ఫ్లైట్ పట్టుకోవడం ఫెయిల్ అయ్యి తర్వాత హీరో అయ్యారు. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి దేవుడు రాత రాసే ఉంటాడు. నేను ఎన్నోసార్లు స్టూడియో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను, ఎంతోమంది అక్కడ నుంచునుంటారు టు బికమ్ అన్ యాక్టర్. వాళ్ళు నాకంటే చూడ్డానికి ఎంతో బెటర్గా ఉంటారు.
వాళ్ళు నాకంటే కూడా టాలెంటెడ్గా ఉంటారు. బట్ ఒకే ఒక తేడా ఏమిటంటే నాకు అదృష్టం ఉంది, నాకు అవకాశం లభించింది. నేను అది ఐ డోంట్ నో ఇక్కడ ఎంతమంది ఆ విషయాన్ని నమ్ముతారో. ఐ మీన్ ఒక మనిషి జీవితంలో ఈ హార్డ్ వర్క్ అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అదేవిధంగా అదృష్టం అనేది కూడా అంతకంటే చాలా ముఖ్యం. సో ఆ విధంగా కరెక్ట్ టైంలో మనం సరైన ప్లేస్లో సరైన వ్యక్తుల్ని కలుసుకుంటే మన రాత పూర్తిగా మారిపోతుంది. అటువంటి విషయం నాకు జరిగింది. దాన్ని నేనెప్పటికీ కాదన్ను. ఐ కన్సిడర్ మైసెల్ఫ్ లక్కీ అండ్ ఆ దేవుడి కరుణ నా పట్ల ఉందని నమ్ముతున్నాను. మీరు ఆ టైంలో చూసారంటే కిల్లాడి అని మీరు ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత మీకు పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. ఒకటి తర్వాత మరొకటిని యాక్షన్ ఫిల్మ్లు చేస్తూ అవును, వచ్చారు. నేను ఇంచుమించు 10 ఏళ్లు యాక్షన్ మూవీస్ మాత్రమే యాక్ట్ చేశాను. ఆ తర్వాత నాకే బోర్ కొట్టడం మొదలైంది. నేను ఎప్పుడు సెట్కి వెళ్ళినా అక్కడ నేను ఏదో ఒక ఫైట్ చేయాల్సి వచ్చేది. కిక్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, జంప్ చేయాలి. నా లక్ ఏమిటంటే యాక్షన్ వల్లే నేను సక్సెస్ సాధించగలిగాను. మొదట్లో నేను ఒక యాక్షన్ హీరోగానే వచ్చాను. నార్మల్గా మన ఇండస్ట్రీలో ఫిల్మ్ స్టార్ కానివ్వండి లేదా సూపర్ స్టార్ కానివ్వండి, అందరూ లేట్గా పడుకుని నిద్రపోతారు, లేట్గా సెట్కి వస్తారు, చాలా లేట్గా వస్తారు. ప్రొడ్యూసర్ని టెన్షన్ పడతారు, బాధ పెడుతూ ఉంటారు. కానీ మీరు వాళ్ళు పడుకునే టైం కల్లా మీరు స్టూడియోకి వచ్చేస్తూ ఉంటారు. మా ఫాదర్ ఆర్మీలో పనిచేసేవారు, నాకు అలవాట్లు నేర్పించారు. అండ్ నేను మీకొక విషయం చెప్పాలి. నేను నా జీవితంలో ఇప్పుడు నాకు 58 ఏళ్ళు నిండుతున్నాయి. నా లైఫ్లో నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా సన్ రైజ్ని మిస్ అవ్వలేదు. నేను రోజు సన్ రైజ్ చూస్తాను. ఒక మనిషి ఉదయాన్నే లేవడం వల్ల తన అదృష్టం కూడా ఉదయాన్నే మేల్కొంటుంది. కానీ మనం చేయవలసింది ఏమిటంటే ఆ తగిన సమయం కోసం ఎదురు చూడాలి. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉండేవారు గుడ్లగూబలు అనేవారు. అంటే మన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్స్ అందరూ కూడా రాత్రంతా మెలకుగా ఉంటారు, పొద్దునే వాళ్ళు నిద్రపోవడానికి వెళ్తారు. గోవిందా గారైతే ఆయన సెట్కి మరుసటి రోజే చేరతారు. చూడండి, ఈ విషయంలో నేను ఎవరిని కమెంట్ చేయదలుచుకోలేదు. చూడండి, కొంతమంది లేటుగా నిద్రపోతారు, ఉదయం లేటుగా లేస్తారు. వాళ్ళ దృష్టి కూడా బానే ఉంటుంది. మీరు అసలు ఏ పార్టీకి వెళ్లరు, ఎవరిని ఫ్రెండ్స్గా చేసుకోరు? అవును, నిజమే. నేను పార్టీస్కి వెళ్ళను. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు, బోరింగ్గా ఉంటుంది. పార్టీస్కి వెళ్ళి ఏం చేయాలో కూడా నాకు తెలీదు. పార్టీస్కి వెళ్ళడం తప్పని నేను చెప్పను, నాకు ఇష్టం ఉండదు. ఇండస్ట్రీలో నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్సే ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎవరని చూసుకున్నారంటే అందరూ నా స్కూల్ ఫ్రెండ్సే. అంటే వాళ్ళందరూ కూడా ఒక 40 ఏళ్ల పాత ఫ్రెండ్స్, 40-50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఫ్రెండ్స్. మీరు డ్రింక్ చేయరా? నో, నాకు తాగడం ఇష్టం ఉండదు. ఒకసారి మీరు సల్మాన్ ఖాన్ గారికి చెప్పారు, ఒక మూత తాగితేనే నేను అంతే అని. అవును, చెప్పాను. అది నాకు బాగా గుర్తుంది. అది నా 10th యానివర్సరీ. నా వైఫ్ కూడా ఉంది. అప్పుడు నేను కొద్దిగా వైన్ తాగాను. అండ్ వెంటనే నాకు బుద్ధొచ్చింది. వెంటనే వెళ్ళి ఐ స్టార్టెడ్ కుకింగ్. చెప్తే మీరు నమ్మరు, ఐ స్టార్టెడ్ కుకింగ్. నేను కిచెన్కి వెళ్ళి వంట మొదలుపెట్టాను. ఇప్పుడు నేనేం విన్నానంటే మీరు షూటింగ్ వెళ్ళేటప్పుడు మీతో పాటు కిచెన్ కూడా వస్తుందట. బయటినుంచి తెచ్చే భోజనం నాకు ఇష్టం ఉండదు. దేవుడు నాకు కావలసినంత డబ్బిచ్చాడు, నేనెందుకు నా ఆరోగ్యాన్ని చూసుకోకూడదు? నేను నా కోసమని ఒక చిన్న కిచెన్ని ఏర్పాటు చేసి ఉంచుకున్నాను. ఒక షెఫ్ ఉన్నారు, వారు నాతో పాటే వస్తారు. నాకేం కావాలన్నా వారే నాకు వండి పెడుతూ ఉంటారు. నేను ఆ భోజనమే తింటాను. అన్నం, పప్పు, కిచిడి ఇలాంటివి తింటూ ఉంటాను. నేను పరాటా స్ట్రీట్లో మీ ఫొటోస్ చూశాను మీరు తింటున్నట్టుగా. అవును, నా ఫోటో అక్కడుంది, ఎందుకంటే నేను అక్కడే పుట్టాను. అక్కడ నా ఫోటో ఉంది. అది మాత్రమే కాదు, వాళ్ళు ఇది కూడా రాశారు, నకిలీ అని నిరూపించబడితే 1000 రూపాయలు ప్రైజ్ ఇస్తాము అని. అండ్ వాళ్ళు ఫోటో పెట్టారు, ఏం చేయగలం? మీకు కోరిక కూడా ఉంటుంది కదా, ఎప్పుడైనా తింటారు కదా? లేదు లేదు, నేనెప్పుడూ తింటూ ఉంటాను. నేను చూసారంటే బై ద వే, అది కాదు, చోలే భటూరే లేదు, లాంటిది. నేను మీతోనే చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఈ షో పూర్తయిన తర్వాత సార్ నన్ను అడిగారు, మీరు ఏం తినాలనుకుంటారు అని. నేను చోలే భటూరే అని చెప్పాను. నేను తిననేం కాదు. సో నేను ఎప్పుడూ నార్మల్గానే తింటాను. నేను మిగిలిన వాళ్ళలాగా క్యాలరీస్ లెక్క పెట్టుకోను, ప్రోటీన్ ఇంటేక్ గురించి చూడను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అలా కూడా చేయొచ్చు. కానీ
నేను బాగా తింటాను. అలాగే అన్ని ఐటమ్స్ తింటాను. నెయ్యి పోసుకుని తింటాను. మన ఇండియన్ ఫుడ్ అన్ని ఐటమ్స్ నేను తింటాను. నాకు పొరాటా అంటే ఇష్టం, చోలా బరాటా అంటే ఇష్టం, జిలేబీ ఇష్టం, పాల్లో జిలేబీ వేసుకుని తింటాను. చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉండేవాణ్ణి. నాకు భోజనం మీద నమ్మకం ఎక్కువ. తినడం అంటే ఎంతో ఇష్టం. కాకపోతే లిమిట్గా తింటూ ఉంటాను. అండ్ 6:30కు ముందే తినేస్తాను. ఆ తర్వాత తిన్ను. అండ్ అదే విధంగా ఎన్ని క్యాలరీస్ తిన్నాను ఆ లెక్కలేమి నేను చూడను. నేను ఎంత తిన్నా కూడా నేను అంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను, కార్డియో చేస్తాను ఆ విధంగా. మీ ఫిట్నెస్ చూసారంటే ఫినోమినల్ లాంటిది. ఫిలిం ఇండస్ట్రీలో మీలాంటి ఫిట్ అండ్ యాక్టర్ లేరనే చెప్పాలి. దాని రహస్యం ఏంటి? చూడండి, నేను నా లైఫ్ని ఎంతో సింపుల్ పద్ధతిలోనే లీడ్ చేస్తున్నాను. నేను ఇక్కడున్న వాళ్ళెవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వదలుచుకోలేదు. కానీ నేనే ఏ విధంగా ఉన్నానో చెప్తాను. లైఫ్ని దెర్ ఇస్ ఎ లవ్లీ వర్డ్ కాల్డ్ సింప్లిసిటీ. లివ్ యువర్ లైఫ్ సింపుల్. అది డబ్బున్నా సరే లేకపోయినా సరే ఏమైనా కానీ మీరు మీ లైఫ్ని సింప్లిసిటీతో జీవించారనుకోండి, అది మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. అదేవిధంగా మీ హెల్త్ కూడా ఎంతో బావుంటుంది. ఈ లో బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, స్ట్రెస్ ఇవన్నీ మీకే తెలుసు, అందరికీ తెలుసు. ఈ స్ట్రెస్ అనేది చూసుకున్నామంటే మన ఇండియాని అది ఎంతగానో బాధిస్తోందనే చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు డయాబెటీస్లో మనమే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. హార్ట్ ప్రాబ్లమ్స్లో కూడా నెంబర్ 1 స్థానానికి రాబోతున్నాం. మనమంతా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. వాట్ వీ నీడ్ ఈజ్ ద బేసిక్స్ ఆఫ్ లైఫ్. ద బేసిక్ ఆఫ్ లైఫ్ ఈజ్ మీరు జీవించే జీవితాన్ని సింపుల్గా ఉంచండి. స్ట్రెస్ ఎక్కువగా ఉంచుకోకండి. ఎప్పుడు మీరు పాజిటివ్గా థింక్ చేయాలని చెప్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరి గురించి తప్పుగా ఆలోచించకండి. అలాగే ఎవరి శాపాలని మీరు పొందకండి. అదేవిధంగా మీరు జీవితాన్ని ఎంత సింపుల్గా జీవిస్తారో అదేవిధంగా ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే సేవా స్వభావం ఎప్పుడూ ఉండాలి. అప్పుడు మీ ఆరోగ్యం ఎప్పటికీ చెడిపోదు. ఇది వాస్తవం. అయితే ఫ్రైడే సినిమా రిలీజ్ అంటే కోట్ల లెక్కలో ఇన్వెస్ట్ చేసుంటారు. మీకు టెన్షన్ ఉండదా? లేదు, ఉంటుంది. కానీ నేను బుర్ర పట్టుకుని కూర్చునే స్థాయిలో స్ట్రెస్కి గురవ్వను, గోడకి వెళ్ళి గుద్దుకునేలాగా. నాకు సంబంధించినంతవరకు అది ఫ్రైడే, సాటర్డే, సండే. నా సినిమా ఆడలేదంటే ఫ్రైడే, సాటర్డే, సండే కొంచెం డల్గా ఉంటాను, ఇంట్లో ప్రశాంతంగా ఉంటాను. ఆ తర్వాత ఏం తప్పు జరుగుంటుందా అని ఆలోచిస్తాను. ఆ తర్వాత నేను నిర్ణయించుకుంటాను, సరే ఇప్పుడు 3 రోజులు అయిపోయాయి, యూ హ్యావ్ బీన్ క్వైట్ అండ్ నౌ మండే వచ్చేసింది. సో నేను తిరిగి వెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ దగ్గర ఇంకో సినిమా కోసం వర్క్ చేయాలి. దట్స్ ఇట్. బికాస్ దీస్ థింగ్స్ ఆర్ ఎందుకంటే ఈ విషయాలేవి మన చేతుల్లో లేవు. విజయావకాశాలు లభించడం అనేది మన చేతిలో లేదు. అది ప్రకృతి చేతిలో ఉంది. లభిస్తే సంతోషమే, దొరకకపోయినా ఏమీ చేయలేం. ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? మీరు చాలామంది హీరోయిన్స్తో పనిచేశారు కదా సార్, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్? నా ఫేవరెట్ హీరోయిన్, నేను ఇంచుమించుగా అందరు హీరోయిన్స్తోనూ యాక్ట్ చేశాను. అందులో ఎటువంటి అనుమానమూ లేదు. కట్రీనా. నేనేం విన్నానంటే హీరోయిన్స్ ఎవరు కూడా మీతో వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదట. ఎందుకంటే మీతో వర్క్ చేయాలంటే తెల్లారుజామున 4ంటికే లేవాలంటున్నారు. నో, మీరు తప్పుగా విన్నారు. అది అలాగే ఉల్టా. మీరు వెళ్ళి ఏ హీరోయిన్ అని అడగొచ్చు. దే వర్ సో హ్యాపీ టు వర్క్ విత్ మీ. ఈ మధ్య నేను గుడ్ న్యూస్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కరీనా తన హస్బెండ్కి చెప్పారు, సైఫ్కి, ఇది నాకు బాగా నచ్చింది. ఉదయం 8 గంటలకే ఫస్ట్ షాట్ పెట్టేస్తున్నారు, 11:30, 12ంటికి ప్యాకప్ అయిపోతోంది, ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో స్పెండ్ చేస్తున్నాను అని చెప్పారు. అంతకంటే ఏం కావాలి? ఒక మనిషికి ఉదయమే పని అయిపోతే ఇంకేముంటుంది? అందువల్ల ప్రయోజనం ఏంటంటే మనం ట్రాఫిక్లో ఇరుక్కోము, త్వరగా అనుకున్న టైంకే వెళ్ళి షూటింగ్ స్పాట్కి చేరుకోవచ్చు. అలాగే ప్యాకప్ అయ్యేటప్పటికి 2:30 కల్లా తిరిగి వచ్చేటప్పుడు కూడా మనకి ట్రాఫిక్ సమస్య ఉండదు. ఆ టైంలో పెద్దగా ట్రాఫిక్ అనేది ఉండదు. ట్రాఫిక్ అవర్స్ గురించి అందరికీ తెలుసు, 4-5 గంటలకే ప్రారంభం అవుతాయి. సో అదే విధంగా ఒక రోజంతా మీకు ఫ్రీ టైం ఉంటుంది. మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయొచ్చు, మీరేమనుకుంటే అది చేయొచ్చు. ఐ థింక్ ఇదే బెటర్ అని చెప్తాను.
అంటే హీరోయిన్స్ మిమ్మల్ని ఇష్టపడి వర్క్ చేయాలనుకుంటే మీరెందుకు ప్రతి సినిమాలో కొత్త హీరోయిన్ సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ 22వ వయసులో? ఆ విధంగా చూసుకుంటే నేను కొత్త కొత్త డైరెక్టర్స్ కూడా ఎంచుకుంటున్నాను కదా. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అండ్ ఐ మస్ట్ సే వై నాట్. ఎందుకంటే వర్క్ విషయంలో వాళ్లకున్న ఆ గ్రీడీనెస్ నాకు అర్థం అవుతోంది. కొత్త డైరెక్టర్స్ని ఎంచుకున్నప్పుడు వాళ్ల మొహంలో నాకు కనిపిస్తుంది. ఎందుకు వర్క్ చేయకూడదు? నిజంగానే నాకు ఎంతో గర్వంగా ఉంది. నేను ఇప్పటి వరకు ఇంచుమించు 26 న్యూ డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఈ ఇండస్ట్రీలో. అదేవిధంగా 22 నుంచి 23 హీరోయిన్స్తో న్యూ హీరోయిన్స్ కూడా వాళ్ళు ఈ ఇండస్ట్రీకి వచ్చారు. వై నాట్? నేను పాత వాళ్లతోనే యాక్ట్ చేస్తూ ఉంటే కొత్త వాళ్లకి ఎప్పుడూ అవకాశాలు లభిస్తాయి. అలా ఉండకూడదు కదా, వాళ్ళకు కూడా అవకాశాలు లభించాలి. అది కాదు, కొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్లో షూటింగ్ ఉంటే పొద్దున్నే 5 వచ్చి అందరూ తలుపు తట్టుతున్నారట, నేను లేపుతున్నారట. అలాంటి పని నేనేం చేయను. నేనెందుకు అటువంటి పనులు చేస్తాను? నేనెందుకు వెళ్ళి ఒక డోర్ నాక్ చేస్తాను? నేనేమైనా ప్రొడక్షన్ మేనేజర్నా ఏమిటి? వెళ్ళి ఒక్కొక్కరు తలుపులు తట్టి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పడానికి? గుల్షన్ గ్రోవర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు తెల్లారనే లేపేస్తారట. గుల్షన్ ఎప్పుడైనా చెప్పుంటారు నన్ను త్వరగా లేపు అని, అందుకే వెళ్ళి లేపుంటాను. అది నాకు బాగా అలవాటని వారు భావించుంటే అది వారి పొరపాటు. అయితే చాలాసేపు పడుకునే ఉంటారు. అదేం లేదు, టైంకి అందరూ వచ్చేస్తారు. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒకవేళ షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమాలోని మెయిన్ యాక్టర్ కరెక్ట్ టైంకొస్తే అక్కడున్న మిగిలిన స్టాఫ్ అందరూ, మిగిలిన వర్కర్స్ అందరూ, యాక్టర్స్ కరెక్ట్గా టైంకి వచ్చేస్తారు. రజిత్ గారు మీరే చూసుంటారు, మీ ఆఫీస్లో మీరు కరెక్ట్ టైంకొస్తే మీ ఆఫీస్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి వస్తారు. ఎందుకంటే బాస్ వచ్చేస్తున్నారు కదా అని. ఇది డెఫినెట్గా జరుగుతుంది. ఒకవేళ బాస్ సోమరిపోతులా ఉంటే తర్వాత చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారు. ఈ విషయం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఒకనొక కాలంలో చూసారంటే మీ సినిమాలు వరుసనే దాదాపు 12 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు మీకేదైనా స్ట్రెస్ ఏర్పడిందా? మీరు భయపడ్డారా? రజిత్ గారు మీరు ఇది మాత్రమే చెప్తున్నారు. అదేవిధంగా ఒక సమయంలో 14 నుంచి 15 సినిమాలు కంటిన్యూస్గా హిట్ అయ్యాయి. అంటే అది కాదు, నేను దేని గురించి అడుగుతున్నాను. లేదు, నాకు అర్థమైంది. ఇది న్యాయస్థానం, నా మీద కేసుంది, విచారణ జరగాలి. నెగిటివ్ విషయాలే అడుగుతూ ఉంటారు, పాజిటివ్ విషయాలను వదిలేయండి, వాటంతట అవే జరుగుతాయి. అవును, నిజమే మీరు చెప్పింది. ఈ విధంగా ఒకసారి కాదు, ఈ విధంగా నాకు 2-3 సార్లు జరిగాయి. కంటిన్యూస్గా 8-9 సినిమాలు ఆడలేదు, ఒక్కోసారి 10 సినిమాలు కూడా ఆడలేదు. అదేవిధంగా ఒక్కోసారి 10-14 సినిమాలు కూడా కంటిన్యూస్గా ఆడాయి. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ కామనే. కానీ స్ట్రెస్ గురించి చెప్పాలంటే లేదు, స్ట్రెస్ ఏర్పడలేదు. కానీ ఒక విషయం చెప్పాలి, నా సినిమాలే ఆడనందువల్ల నేనేం ఆలోచించానంటే ఇప్పుడేం చేయాలి, కంటిన్యూస్గా 10-15 సినిమాలు ఆడలేదు. నేనేమనుకున్నానంటే మేబీ ఐఎమ్ నాట్ కట్ ఆఫ్ ఫర్ దిస్. సో ఏదో ఒక పని చేయాలి. అప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు కెనడాలో. వాడు నాతో చెప్పాడు, నువ్వు ఇక్కడికి వచ్చాయి, మనిద్దరం కలిసి ఇక్కడ పని చేద్దామని. వాడు బిజినెస్ చేద్దామన్నాడు. వాడికి అక్కడ బిజినెస్ ఉంది, కార్గో బిజినెస్. అప్పుడు నేను వాడితో కలిసి బిజినెస్ చేద్దామని వెళ్ళాను. అప్పట్లో నా లాస్ట్ ఫిలిమ్స్ 1-2 ఉన్నాయి. నేను వాటిని పూర్తి చేసి బయలుదేరి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను పనిచేయడం మొదలుపెట్టాను. ఆ టైంలోనే ఒక సినిమా హిట్ అయింది. ఆ తర్వాత 2వ సినిమా కూడా హిట్ అయిపోయింది. ఆ తర్వాత జాన్వర్ సినిమాలో సన్నీ డియోల్ అందులో ఆయన యాక్ట్ చేస్తుంటే మీకు అవకాశం దొరికిండేది కాదు, మీరు కెనడాలో ఉండేవారు, అవునా? అవును, అది కూడా నిజమే. ఆ సినిమా హిట్ అయిన వెంటనే నేను నా ఫ్రెండ్తో చెప్పాను, ఈ సినిమా హిట్ అయింది, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి వచ్చేసాను. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు కెనడా సిటిజన్ గానే ఉండిపోయారు. అవును, ఎందుకంటే నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, పట్టించుకోలేదు. నిజం చెప్పాలంటే నేనొక ఇండియన్. మన దేశంలో ఉన్నవాళ్లు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడం లేదా ఏమిటే? అదే విధంగా విదేశాల నుంచి మన ఊళ్ళో ఉద్యోగాల కోసం రావడం లేదా? నేను పనిచేయడం కోసం వెళ్తున్నాను. నేను అక్కడే ఉండి పనిచేసినందువల్ల ఆ ఊరి పాస్పోర్ట్ నాకు లభించింది. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. ఆ తర్వాత నేను ట్విట్టర్లో చదివినప్పుడు ఎంతోమంది ఫ్యాన్స్ రాయడం జరిగింది, వెంటనే మార్చుకోండి అని. నేను అప్లై చేసి మార్చుకున్నాను. అప్పుడున్న వాళ్ళు ఏమన్నారంటే మీరు ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి నేను ట్యాక్స్ కట్టకుండా లేను. మీ పాస్పోర్ట్ కెనడాలో ఉంటే యూ హ్యావ్ టు పే యువర్ ట్యాక్స్. ఏ సోర్స్ ద్వారా మీరు ఎర్న్ చేసినా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. సో మై సోర్స్ వాస్ హియర్. నేను ఇక్కడ నా ట్యాక్స్ కడుతూనే ఉన్నాను. ఇది చాలా తప్పుడు విషయం. ఆ టైంలో నాకున్న క్రెడిట్ పాస్పోర్ట్ ద్వారా నేను నా ట్యాక్సెస్ కడుతూనే ఉన్నాను. పైగా ఆ టైంలో నేనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ని. ఇప్పుడు మీరు ప్రాపర్గా ఇండియన్ సిటిజన్ అయిపోయారా? అవును, 2 సంవత్సరాల క్రితం నుంచి. అంతకు ముందు కూడా నేను ఒక ఇండియన్నే. నేను ఎక్కడికి పారిపోలేదు.
నేను గట్టిగా చెప్తున్నాను, ఆ టైంలో కూడా మొత్తం ట్యాక్సెస్ పే చేసిన వాడిని నేనే. కెనడాలో నేను ఒక్క పైసా కూడా కట్టలేదు. ఇదే వాస్తవం, నమ్మండి. అయితే ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇండియన్ సిటిజన్ అక్షయ్ కుమార్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఇది నేను నేర్చుకున్నాను, ఎందుకంటే అది చూస్తే ఆ విధంగా తీయాలంటే కొన్ని నర్వ్స్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను తలుచుకుంటే మీ వాచ్ని కూడా తీయగలను, నేను తలుచుకుంటే ఎవరు వాచ్ అయినా తీయగలను. కానీ వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీదున్న ఆరోపణ, ఈయన అందర్నీ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగతాళి చేయడానికి ఒక ఫ్రెష్ కొత్త ఉదాహరణ మీ కొత్త సినిమా జాలీ LLB 3. ఈ సినిమాలో మీరు నల్లకోటు గురించి, లాయర్ గురించి, వాళ్ళ అటైర్ గురించి, ఇంకా చెప్పాలంటే జడ్జ్ గారి గురించి కూడా అందర్నీ బాగా ఎగతాళి చేశారు. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే జ్యుడిషియరీకి నేను ఎంతో విలువిస్తాను. బట్ ఆ సినిమాలో చూసుకుంటే ఆ విధంగా చూపిస్తారు. అండ్ మనం కూడా చూసే ఉంటాం, కొన్ని లోయర్ కోర్ట్స్లో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో అటువంటి చిన్న చిన్న విషయాలన్నీ అంటే నిజ జీవితం నుంచి కూడా తీసుకున్నారు. సుభాష్ కపూర్ మా రైటర్ అండ్ డైరెక్టర్, ఆయనే ఆ స్టోరీని అలా చేశారు. ఇప్పుడు అనుకోకుండా తీసిందేంటంటే, ఇప్పటి వరకు పట్టించుకోని పేద వకీల్ గెలిచాడంటే పెద్ద మొత్తం, ఓడిపోతే అపీల్. ఆయన్ని చూడండి, ఆయనకి మైక్ ఇవ్వండి. మీరు బ్రేక్ తీసుకున్నప్పుడు ఆయన నేను కూడా ఒక లాయర్ అని చెప్పారు. సార్ మీరు చెప్పండి సార్, ఈ లైన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పారు కదా సార్, గెలిస్తే పెద్ద మొత్తం, ఒకవేళ ఓడిపోతే హైకోర్ట్ లేదంటే వేరే అప్పీల్. చూడండి, ఆయన నేనేమైనా చెప్పానా? వకీళ్ళు అలానే ఉంటారు. కరెక్ట్గా చెప్పారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంతమంది లాయర్స్ అయితే ఈ సినిమాను ఆపమని కోర్టులో కేసు వేయడానికి నేను కూడా మీకు వెళ్ళిపోయారు. చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి ఇటువంటి పనులు చేయకండి. ప్లీజ్ అలా చేయకండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇదొక సినిమా అంతే. ఇది కేవలం సినిమా, సీరియస్ అవ్వడానికి ఏమీ లేదు. దీని కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే ఫార్మర్స్ కాన్సెప్ట్. దాన్ని చూడండి, చూసి సినిమాని అర్థం చేసుకోండి. మీరు పార్ట్ 1లో చూసినా కూడా ఆ విధంగానే జరుగుంటుంది. తర్వాత రిట్రాక్ట్ అయ్యారు. పార్ట్ 2లోనూ అదే జరిగింది, రిట్రాక్ట్ అయ్యారు. అక్షయ్ గారు, నేను ఈ సినిమాని చూశాను. అంటే జడ్జి గారు అంటున్నారు, వకీల్ గారు ప్యాంటు మారడం వల్ల ఆర్గ్యుమెంట్ మారదు అంటున్నారు. జడ్జి గారు చెప్పేదాన్ని నేను అడ్డుకోలేను, అలాగే ఆయన స్టేట్మెంట్ను కూడా నేను అడ్డుకోలేను. అది నాకు తెలీదు. అది అది ఆ సీన్ ఎలా ఉంటుందంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సీన్ అలాగే ఉంది. అండ్ దట్ ఈస్ హౌ హీ వాస్ టాకింగ్. మేము శౌరా శుక్లాజీ గారి క్యారెక్టర్ని ఆ విధంగానే చూపించాం. ఆయన ఆ విధంగానే డైలాగ్స్ చెప్తుంటారు. మీరు ఆయన మాట్లాడడాన్ని ఒక సాకుగా చూపించి కాసేపు ఆర్గ్యుమెంట్ని ఆపేస్తున్నారు. మీరు ఒక పని చేయండి రజిత్ గారు, మొత్తం సినిమా స్టోరీ చెప్పేయండి, మొత్తం కథను వీళ్ళకి చెప్పేయండి. నన్ను అడిగారంటే ఇది అక్షయ్ కుమార్ గారి చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక సినిమా. అందులో మీరు చాలా చక్కని మెసేజ్ ఇచ్చారు. కానీ మీరు కామెడీ చేస్తారు చూసారా, అది సినిమాలో మాత్రమే కాదు, సెట్లో కూడా జరుగుతోంది. సారా అలీ ఖాన్ గారు ఏమన్నారంటే, మీరు ఆవిడికి ప్రసాదం చెప్పి ఆవిడికి వెల్లుల్లి తినిపించారు. అయ్యుండొచ్చు, అంటే కామెడీ చేయడం కూడా ఒక మంచి విషయమే. ఇంతకు ముందు మీరు నన్ను అడిగారు, అంటే హౌ డూ ఐ కీప్ మై సెల్ఫ్ స్టిల్ యంగ్. అదే వీటన్నిటి వెనక ఉన్న రహస్యం, నవ్వడమే ఎంతో ముఖ్యం. కామెడీ అనేది ఎంతో ముఖ్యం. కానీ ఆ హాస్యం అనేది ఎవరిని హర్ట్ చెయ్యకూడదు, దాన్ని ఎవరూ అపార్థం చేసుకోకూడదు. సో ఆ విధంగా నేను వెల్లుల్లేగా తినడానికిచ్చాను, వెల్లుల్లే తినడానికిచ్చాను. అది వాళ్ళ హెల్త్ కూడా మంచిదే. అది మాత్రమే కాకుండా దీనికి అగెయిన్స్ట్గానే ఆ సీన్ కూడా ఉంది. ఒకవేళ నోట్నుంచి ఆ వెల్లుల్లి వాసన కంపు వస్తే నాకేగా అది వస్తుంది, పర్వాలేదు. మీ మీరు కామెడీ గురించి అమితాబ్ బచ్చన్ గారు కూడా చెప్పారు. ఒకవేళ సెట్లో మనం గనక అక్షయ్ కుమార్కి చెయ్యొచ్చావంటే మనం ఉంగరం, వాచి అంతా మర్చిపోవాలని ఆయనే చెప్పారు. అవును, నేను అమితాబ్ గారి వాచ్ తీశాను. అవును, నాకది తెలుసు. అంటే మిగిలిన వారి వాచెస్ వాళ్ళకు తెలియకుండా ఎలా తీయాలో నాకు తెలుసు. అది నేను నేర్చుకున్నాను.
ఎందుకంటే ఆ విధంగా తీయాలంటే కొన్ని నర్వ్స్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను తలుచుకుంటే మీ వాచ్ కూడా తీయగలను, అలాగే ఎవరి వాచ్ అయినా నేను తీయగలను. కానీ దీన్ని నేను ఉపయోగించి నా జీవితంలో నేను వాటిని తీసి నా దగ్గర ఉంచుకోలేదు, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా మీ ఆవిడ వాచ్ తీయడానికి ప్రయత్నించారా? నేను ఆ ప్రయత్నం తనతో చేస్తే నాకు జీవితం లేకుండా చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి నేను చూశాను, మీరు ఆవిడని కూడా వదలట్లేదు. ఆవిడ ఫిలిం సెట్కి అసలు రారు, ఆవిడకి సినిమాలంటే ఇష్టం లేదు. ఎందుకంటే 12 సినిమాల్లో 11 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అవును, నిజమే. తనే నాతో చెప్తూ ఉంటుంది. అంటే జీవితంలో 12 సినిమాలు యాక్ట్ చేసిన అందులోనే ఒక సినిమానే హిట్ అయింది. యాక్చువల్గా తను ఒక రైటర్ కావాలని అనుకుంది. షీ వాంటెడ్ టు బి ఎ చార్టెడ్ అకౌంటెంట్. అండ్ తను చిన్నప్పటి నుంచి ఎంతో ఇంటెలిజెంట్. తనకి సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పరిస్థితులు అలా వచ్చాయి. షీ ఎంటర్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఆ తర్వాత చూసుకున్నామంటే తను ఒక సినిమాలో అమీర్ ఖాన్ గారితో యాక్ట్ చేయాల్సి వచ్చింది, బేలా సినిమా. సో వీఆర్ హ్యావింగ్ అంతకుముందు వీఆర్ హ్యావింగ్ సమ్ అఫైర్ విత్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ గోయింగ్ అరౌండ్. అండ్ అప్పుడు నేను తనతో చెప్పాను, లెట్స్ గెట్ మ్యారీడ్. కానీ తనకి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం. సో అప్పుడు నాతో తను ఏం చెప్పిందంటే, నేను చేసుకుంటాను, కానీ ఒకవేళ ఈ బేలా సినిమా ఆడలేదంటే నేను చేసుకుంటాను అని. అప్పుడు ఆ సినిమా అన్ని చోట్ల అది చాలా పెద్దగా, అంటే అది అమీర్ ఖాన్ సినిమా, ధర్మేష్ దర్శన్ డైరెక్టర్. ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. బట్ కాకపోతే నా లక్ చాలా బాగుంది. సారీ అమీర్ ఖాన్ గారు, మీ సినిమా అది ఆడలేదు, కానీ నా పెళ్లి మాత్రం మీ వల్లే జరిగింది. అయితే ఎవరైనా ఎక్కడైనా ఫెయిల్ అయితే దాని ఫలితం మీకు దక్కుతుంది. దానివల్ల ఎవరో ఒకరికి ప్రయోజనం ఉంటుంది కదా. ఉదాహరణకి ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ఆయన పెట్టుబడి పెట్టి అది ఫ్లాప్ అయ్యి ఆ బిజినెస్ డౌన్ అయిందంటే ఇంకొకరు దానివల్ల ప్రయోజనం పడతారు. సో ఇలా జరగడం కానీ మీ సహజం. పెళ్లి మాత్రం చాలా సీక్రెట్ గా చేసుకున్నారని విన్నాను. నో నో నో, రహస్యమేం కాదు. ఎవరికి చెప్పలేదు? నో, ఎవరిని పిలవలేదు, అదే నిజం. ఎవరిని పిలవలేదు, నేను ఎవరితోనూ చెప్పలేదు. నేను ఈవినింగ్ 6 గంటల వరకు షూటింగ్లోనే ఉన్నాను. అండ్ తను షూటింగ్ అయ్యాకే వచ్చింది. అండ్ వీ హ్యాడ్ కెప్ట్ నా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ పైన మేము పెళ్లి చేసుకున్నాం. ఆమీర్ ఖాన్ చెప్పారు, మీ వైఫ్ ఆయన దగ్గర మీరు త్వరగా వచ్చేయండి నాకు పెళ్లి కాబోతుందని చెప్పినప్పుడు ఆయన ఏదో కలకంటున్నట్టు ఉందని అన్నారు. అవును, అదంతే. పెళ్ళనేది, ఈ అఫైర్ అనేది అవన్నీ సడన్ గా జరిగిపోతూ ఉంటాయి. దానికి ఒక पट मंगनी టక్మని అనుకో. चट मंगनी पट शादी। चट मंगनी पट मंगनी ఈ విషయం నిజమో కాదో చెప్పండి. అంటే మీ వైఫ్ కనుక ఎక్కువ మాట్లాడుతున్నారని అనిపిస్తే మీరేదో కోడ్ వర్డ్ పెట్టుకున్నారట. కళ్ళద్దాలు పెట్టుకోవడం. చూడండి, ఈ విషయం అందరి ముందు చెప్పడం కుదరదు, కానీ మీరు అందరి ముందు అడిగారు. సో మాకొక కోడ్ వర్డ్ ఉంది. నాకెప్పుడు అనిపిస్తుందో అప్పుడు నా వైఫ్ అంటే టక్మని చెప్పేస్తుంది, దెర్ ఈస్ నో ఫిల్టర్. ఒకసారి ఏమైందంటే, మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు మొట్టమొదటిసారి నేను తను ఒక సినిమాకి ఓ ట్రయల్ షోకి తీసుకువెళ్ళాను. ఆ ట్రయల్ షోలో చూసుకున్నారంటే రజిత్ గారు, ఆ సినిమా ప్రొడ్యూసర్ అక్కడ ఉన్నారు. ఆయన వచ్చి అడిగారు, మేడం సినిమా ఎలా ఉంది అని. తను వెంటనే ఇట్స్ ఎ షిట్ మూవీ అని చెప్పింది. నేను అటువైపుకు తిరిగిపోయాను. నేను వెంటనే అనుకున్నాను, ఇక ఎప్పుడూ జన్మలో ఆయన నన్ను సినిమాలో యాక్ట్ చేయడానికి పిలవరని. ఆ తర్వాత నేను తనకి వివరంగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా మాట్లాడకూడదని. యూ క్యాన్ బి డిప్లొమాటిక్, నో ఐ యామ్ లైక్ దిస్. నేను నలుపు రంగుని నలుపనే అంటాను, తెలుపుని తెలుపనే అంటాను. ఆ తర్వాత తన యాటిట్యూడ్ గురించి కొద్దిగా చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాం. తనే చెప్పింది, నేను ఎప్పుడైనా కొంచెం ఎక్కువగా మాట్లాడితే వెంటనే కంట్రోల్ చేసుకోమని నాకు చెప్పండి, ట్వింకిల్ కళ్ళద్దాలు పెట్టుకో. సో ఇదే అది. నేను కూడా మీ దగ్గర నుంచి ఈ విషయం నేర్చుకోవాలి, ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత ఈరోజు మీరు కూడా అందరి ముందు చెప్పాలి, మీ కోడ్ వర్డ్ ఏమిటి? ఆ విషయం నేను చాలా సీక్రెట్ గా చెప్పాలి, ఎందుకంటే ఆవిడ ఒక డైరెక్టర్ ఓకే. కనిపెట్టేస్తారు. అందరూ అంతే అనుకుంటా.
ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? నా ప్రశ్న ఏంటంటే, మీ వైఫ్ చూసారంటే వాళ్ళు ఈ కాలానికి సంబంధించిన వాళ్ళు చాలా వెస్ట్ గా ఉంటారు. అయితే నేను పురాతన మనిషినా? అఫ్ కోర్స్, బట్ మీరు పక్కా ఇండియా సార్. ఓ ఇండియన్నా? అవును సార్. ఆవిడ అసలు ఏమంటున్నారంటే మీ ఇద్దరి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా షీ ఉందంటున్నారు. థింక్స్ లెఫ్ట్ అండ్ ఐ థింక్ రైట్. కంప్లీట్లీ మేమిద్దరం వేరు. యు ఆర్ ఆల్వేస్ రైట్. ఆ? యు ఆర్ ఆల్వేస్ ఐఎమ్ రైట్. ఆల్వేస్ రైట్. కాదు అలాంటిదేం లేదు. ద లెఫ్ట్ పర్సన్ షీఈస్ రైట్ ఫర్ మీ, మై వైఫ్ ఇస్ రైట్. So, కానీ మా మధ్య ఒక విషయం కామన్గా ఉంటుంది. అంటే మేమిద్దరం త్వరగా నిద్రపోయి త్వరగా లేవాలి అనుకుంటాం. సో దట్ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్స్ వెరీ సింపుల్. తనకి సినిమాలు చూడడం అంటే ఇష్టం, నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టం. తనకి పార్టీస్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, బయటికి వెళ్ళదు, నేను కూడా అంతే. సో ఇలాంటి కొన్ని విషయాలు మా మధ్య మ్యాచ్ అయ్యాయి. కావాలంటే మీరు ఇలా తీసుకోవచ్చు, 20% మ్యాచ్ అయింది, 80% మ్యాచ్ అవ్వలేదు. కానీ ఆ 20% చాలా స్ట్రాంగ్గా ఉంది, అదే ఆ 80%ని గట్టిగా పట్టుకుంది. ఇది నిజమా కదా చెప్పండి? మీరిద్దరు గనక సినిమా చూడడానికి కూర్చుంటే హారర్ సినిమానే చూస్తారట? అవును నిజమే. మా ఇద్దరికి కూడా హారర్ మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. హారర్ మూవీని ఎప్పుడూ తను నాతో చూడాలనే ఇష్టపడుతుంది. ఎందుకంటే చూసేటప్పుడు తను కొంచెం భయపడుతుంది, అయినా తను ఎంజాయ్ చేస్తుంది. ఒంటరిగా చూడడం తనకు ఇష్టం ఉండదు, నాతో కలిసి చూస్తుంది. మీరేదైనా అడుగుతారా? నేను ఒక వీడియో చూశాను, అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. మీరు ఎక్కడికో బయటకు వెళ్లారు, ఒక ఫ్యాన్ మిమ్మల్ని వీడియో తీస్తున్నారు, మీరు ఆయన మీద కోప్పడ్డారు. దీని గురించి మీరేం మాట్లాడతారు? నో, నేను కోప్పడలేదు. నాకంత త్వరగా కోపం రాదు. ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ హిమ్, రిక్వెస్టింగ్ హిమ్, చూడు బాబు నేను షార్ట్స్ వేసుకున్నాను, వీడియో తీయొద్దు అన్నాను. కానీ వాడు వినలేదు. సరే ఓకే అని నేను వెళ్ళిపోయాను. బట్ కొన్ని సమయాల్లో ఆ విధంగా జరుగుతుంది. మనం అబ్రాడ్కి వెళ్ళినా ఇంకెక్కడికైనా వెళ్తే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ, ఐఎమ్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరైనా వచ్చి నన్ను ఫోటో తీయాలనుకుంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయగలనంతే, ఫోటోలు తీయకండి అని. ఇట్ విల్ బి గ్రేట్. బట్ మనం చెప్పింది వాళ్ళు వినలేదంటే నేనేమీ అన్ను, తీసుకో, నీ ఫోన్ నీ ఇష్టం అంటాను, ఏమైనా చేసుకో. అలాగే మీ గురించి చాలా మీమ్స్ వస్తున్నాయి. మీమ్స్లో నేను చాలా గొప్పవాణ్ణి. కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, నేను వ్యూయర్స్కి చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను వీటి గురించి ఒక్కొక్కటిగా మిమ్మల్ని అడుగుతాను. అంటే సల్మాన్ ఖాన్ గారితో మీతో అందమైన ఒక ఫోటో ఉంది. అందులో మీరు ఏమంటున్నారంటే ఒకటి వెళితే ఏమైంది? పబ్లికే చేశారు, నాకు ఆ విషయమే తెలీదు. అంటే ఆ సినిమాలో మేము యాక్ట్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి మీమ్స్ వస్తాయన్న విషయమే మాకు తెలీదు. ఇవన్నీ మాకే తెలియకుండా అలా వచ్చాయి. కాబట్టి నన్ను అడిగితే నేనేం చెప్పను. కానీ ఆ క్రియేటివిటీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అందులో మీ సగం డైలాగ్ని తీసేసి అందులో ఆయన డైలాగ్ని కలిపేస్తారు. మీ అది మొహం సరిగ్గా లేదని మీరు చెప్పిన దాన్ని బట్టి మిగతావి యాడ్ చేసేసారు. నో, ఆ ఫుల్ డైలాగ్ నాదే రజిత్ గారు. మొహం సరిగ్గా లేకపోయినా సవ్యంగా మాట్లాడు అని. అది నా సినిమాలో ఉన్న డైలాగే. 2 మూవీస్లో నేను ఈ డైలాగ్ చెప్పాను. ఇలాంటి డైలాగ్స్ అని మీరే రాసేస్తారా? అవును, నేను ఢిల్లీకి చెందినవాణ్ణి. ఇటువంటి లైన్స్ అన్నీ నాకు చాలా బాగా వస్తాయి. మేము రెగ్యులర్గా మాట్లాడుకునేవే. అంటే ఏంటి మెరిసిపోతున్నాం, స్నానం చేసావా అని. సో ఇటువంటివి చాలా లైన్స్ ఉన్నాయి. అలాంటివి ఆటోమేటిక్గానే వస్తూ ఉంటాయి. ఇట్స్ జస్ట్ కమ్స్ అవుట్ ఆన్ ఇట్స్ ఓన్. నేను ఇంకొన్ని డైలాగ్స్ చదివాను. అందులో మీరేం చెప్పారంటే నేను భయపడ్డానని అనుకుంటే ఇక ముందుంది మీకు ముసళ్ళ పండగ. ఇది నేను ఎప్పుడు చెప్పాను? ఏ సినిమాలో? ఓ రౌడీ రాథోడ్లోనా? మర్చిపోయాను. అంటే జాలీ మొదటి పాటలో మీ డైలాగ్ ఎలా ఉందంటే పొగరు అనే పొడిని మీ వెనకాల పెట్టి రాసేస్తాను. ఇవన్నీ కామన్గా మాట్లాడేవే కదా, కొత్తగా ఏం లేదుగా. వెనక నుంచి లాగొకటిచ్చానంటే ఆ టైప్లో. ఇవన్నీ మాట్లాడుకునేవే. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇట్ ఈస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ టాకింగ్. నేను ఆ విధంగా మాట్లాడను, నా క్యారెక్టరే ఆ విధంగా ఉంది. ఈ క్రియేటివిటీ అనేది మీదే అంటారా ఈ డైలాగ్ లాంటివి?
కొన్ని నా డైలాగ్స్ అయి ఉంటాయి, కొన్ని రైటర్ డైరెక్టర్ డైలాగ్స్ ఉంటాయి. సో 2 కలిసినట్టుగా వస్తుంటాయి. మీరు అన్నారు నా నిద్రని ఎవరు దొంగలించారు, దానికి వాళ్ళు ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్. అవును. అంటే నిజంగానే వీటి వల్ల నిద్ర పోతుందంటారా? కాదు, నేను సోషల్ మీడియా ఎక్కువగా చూడను, కానీ అందుకని ఐ థింక్ నా టైం ఎక్కువగా ఫోన్లోనే చూస్తూ ఉంటాను. ఇవన్నీ కలుపుకుంటే ఓ 15 మినిట్స్ స్పెండ్ చేస్తాను. కానీ ఒకటి నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ మీమ్ ఎవరు చేశారో నేను ఎంతోమందిని చూశాను. అంటే 4, 5, 6 గంటల సేపు ఫోన్లో స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అండ్ ఐ హ్యావ్ సీన్, లెట్ మీ జస్ట్ టెల్ యూ, ఇక్కడ ఎందరో యంగ్స్టర్స్ ఉన్నారు. నేను మీకెవరికి లెక్చర్ ఇవ్వడం లేదు, బట్ ఇట్ డస్ ఎఫెక్ట్ దిస్ బోన్, బికాస్ మీరెప్పుడు కిందకే చూస్తూ ఉంటారు. అందువల్ల ఎంతో మందికి కరెక్ట్గా ఇక్కడ ఒక హంప్ ఉంటుంది. సో అది యాక్చువల్గా మంచిది కాదు. సో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అంతసేపు ఫోన్ యూజ్ చేయకండి. సోషల్ మీడియాలో అంతసేపు మీరు చూడాలనుకున్నవి చూడండి, బట్ అందుకు కొంత సమయాన్ని కేటాయించండి. నేను మా పిల్లలకు కూడా అలాగే చెప్తూ ఉంటాను. నా కూతురికి, తనకి ఒక టైమర్ ఉంది, ఈ టైం తర్వాత తను చూడకూడదు. బికాస్ ఇట్స్ హానెస్ట్లీ చెప్పాలంటే ఇప్పటివరకు నేను ఎంతో మందిని చూశాను, బట్ వాళ్ళు ఇండోర్లోనే ఉండిపోతున్నారు వీటిని చూసుకుంటూ. అవుట్డోర్లో ఆటలకు వెళ్ళడం లేదు. ఈ మధ్య అవుట్డోర్ గేమ్స్ బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అక్షయ్ కుమార్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో మనం చూద్దాం. ఒకవేళ కింద పడేశానంటే అది నా తప్పు అలా కాదు. చేయరు సార్ మీరు. సరే, రెడీయా? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీదున్న ఆరోపణ, ఈయన చాలా ఎక్కువగా రిస్క్ తీసుకుంటూ ఉంటారు. అక్షయ్ కుమార్ గారు, మీ దగ్గర మీ ఫ్యాన్స్ అందరూ ఇష్టపడే రోల్ ఏంటంటే అది యాక్షన్ రోల్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది హెలికాప్టర్ నుంచి మీరు జంప్ చేయడం, చేయి చూపిస్తే ట్రక్ అలా ఆగిపోవాలి, మెషిన్ గన్తో షూట్ చేయాలి. వాళ్ళు ఇలాంటివి ఇష్టపడుతున్నారు. కానీ మీరు ఇవన్నీ వదిలేసి వేరే వైపు వెళుతున్నారు. లేదు, అన్ని విషయాల్లోనూ నేను నచ్చుతాను. నేను కామెడీ చేశాను, కామెడీ నచ్చుతుందిగా. యాక్షన్ నచ్చుతుందా? సోషల్ మూవీస్. సో చెప్పండి. కామెడీ అని కామెడీ చెప్తున్నారు. అంటున్నారు. అన్నిటికన్నా కామెడీ చాలా బాగుందంటున్నారు. కానీ మీరు ఎలాంటి సినిమాలు యాక్ట్ చేస్తున్నారు? టాయిలెట్ లాంటి సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. చూడండి, మరుగుదొడ్డు గురించి సినిమా తీయడం మంచి విషయమే. ఎందుకంటే మీకొక విషయం తెలుసా, ఈ స్క్రిప్ట్ 5 ఏళ్లుగా ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంది, ఎవరూ ముందుకు రాలేదు. నేను దాన్ని చూడగానే నేను ఈ సినిమా చేస్తానని చెప్పాను. ఈ సినిమా టైటిల్ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ. ఎవరూ చేయడానికి ఒప్పుకోలేదు, బట్ ఇది ఒక యథార్థమైన వాస్తవం. మన దేశంలో ఇటువంటి ఒక ప్రాబ్లం ఉంది. మహిళలకి ప్రాబ్లం ఉంది. వాళ్ళు పొలాల్లోకి వెళ్తూ ఉంటారు. యూ కెన్ ఇమాజిన్, ఒకటి వాళ్ళు తెల్లవారుజామునే వెళ్ళాలి, లేదంటే లేట్ నైట్ వెళ్ళాలి, లేదంటే వాళ్ళు రోజు మొత్తం వాళ్ళ మలమూత్రాల్ని నిరోధించుకుంటూ ఉండాలి. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ డిస్గస్టింగ్ థింగ్ దట్ మహిళలు ఇలాంటి విషయాలు ఫేస్ చేస్తున్నారు. సో అందువల్ల నా వంతు నేనేమైనా చేయాలనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అందుకే నా కంపెనీ ద్వారా నేను ఈ సినిమా తీశాను. ఆ తర్వాత శానిటరీ ప్యాడ్ గురించి సినిమా తీశాను, ప్యాడ్ మ్యాన్ అనే పేరుతో. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలంటే, నాకొక నీస్ ఉన్నారు. తన ఫ్రెండ్ ఒక 3-4 రోజులు మా నీస్ ఇంట్లో స్టే చేశారు. వారిని మామూలుగా అడిగాను, పక్కనిలే కదా, ఎందుకు వచ్చి 3-4 రోజులు ఉంటున్నారు అని. అందుకు నా నీస్ చెప్పింది, వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉందట. సో వాళ్ళ అమ్మా నాన్న నువ్వెవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు అని చెప్పారట. బికాస్ షీ వాస్ హ్యావింగ్ ఏ పీరియడ్స్. దట్ షుక్ మీ. ఎలా ఒక మహిళలకి పీరియడ్స్ అని వారిని దూరంగా ఉంచగలరు? బికాస్ ఇంట్లో పూజ జరుగుతోందంటున్నారు. అది ఒక లెక్క ప్రకారం అన్క్లీన్డ్ అని చెప్పబడింది. అండ్ ఆ తర్వాత నాకు అనిపించింది, దీని మీద ఒక సినిమా తీయాలి అని. వాట్ ఎవర్ ఐ కెన్ డూ. దాని గురించి స్టోరీ మీకు అసలు ఎక్కడ దొరికింది? స్టోరీ నా వైఫ్ అండ్ బాల్కీ గారు రాశారు.
బాల్కి డైరెక్టర్. వాళ్ళిద్దరూ కలిసి ఈ స్టోరీ రాశారు. అండ్ మై వైఫ్ గోన్ అండ్ మెట్. So, ఈ కథ ఎవరికి సంబంధించిందో వెళ్ళి వాళ్ళని కలిసింది. షీ హ్యాస్ చేస్డ్ హిమ్. నాకు తెలిసి ఇంచుమించు 4 నెలలు పట్టింది షీ చేస్డ్ హిమ్ అండ్ టు కన్విన్స్ హిమ్ టు గెట్ రైట్స్. ఆ తర్వాతే మేము ఈ సినిమా తీసాం. ఇటువంటివి ఎన్నో సినిమాలున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే ఎయిర్ లిఫ్ట్ తీసాం. అది ఒక నిజమైన సంఘటన గురించి. ఎలా మన ఎయిర్ ఇండియా వెళ్ళి 1.5 లక్షకు పైగా అంటే 1,70,000 మంది ప్రజల్ని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. అది కూడా ఒక అమేజింగ్ స్టోరీ. అందులో యాక్ట్ చేయడానికి నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ఈ విధంగా మా కంపెనీలో ఇంచుమించు 30 నుంచి 40 సినిమాలు తీసాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సినిమా కథలన్నీ కూడా టాయిలెట్ ప్రేమ్ కథ లేదా ప్యాడ్ మ్యాన్ లేదా ఎయిర్ లిఫ్ట్ ఇవన్నీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయా? మీకు డబ్బులు వచ్చాయా? కమర్షియలీ ద ఫిల్మ్ లైక్ రౌడీ రాథోడ్ 2 చేసినా లేదా సింగ్ ఇస్ కింగ్ చేసినా లేక నమస్తే లండన్ చేసినా దట్ వుడ్ బి 3 times మోర్ సక్సెస్ఫుల్. బట్ నేను ఇటువంటి సినిమాల్ని ఎందుకు ఎంచుకున్నానంటే ఇది సక్సెస్ మాత్రమే కాదు, ఇప్పటికి కూడా ప్రజల మనసులో ఆ సినిమా అలాగే నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ సినిమా ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ మన ప్రభుత్వం టాయిలెట్ ఎగ్ ప్రేమ్ కథ ప్యాడ్ మ్యాన్ ప్రజలకు గ్రామాల్లో వేసి చూపిస్తున్నారు. వాళ్ళకి ఈ విషయం వివరంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో. నా దృష్టిలో నాకు అదే సక్సెస్. చాలా మంది ఏమంటున్నారంటే మీరు ఇలాంటి సినిమాలన్నీ ప్రభుత్వాన్ని సంతోషపెట్టడానికే చేస్తున్నారట. మాట్లాడేవాళ్ళు 4 రకాలుగా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ సినిమా తీసేందుకు నేను గర్విస్తున్నాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి మీరు పీఎంని సంతోషపెట్టడం కోసమే ఈ సినిమా తీసారా అని అడిగితే నేను అవును అని చెప్తాను. ఉద్దేశం ఏదైనా నేను నా దేశాన్ని సంతోషపరచాలనుకుంటున్నాను. నా దేశం కోసం ఏమైనా చెయ్యాలి. అదేమిటంటే అది నా దృష్టిలో నా మోటో ముందు దేశం కోసమే. అంటే ప్రధానమంత్రి గారు లాల్ కిలా నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఆయన్ని ఎగతాళి చేశారు. మీరు అసలు ఎలాంటి ప్రధానమంత్రి, మరుగుదొడ్ల గురించి మాట్లాడుతున్నారేంటి? అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను ప్రైమ్ మినిస్టర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు దాన్ని కూడా ఎగతాళి చేశారు. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఆయన్ని మామిడి పండు ఎలా తింటారని అడిగాను కదా? అవును, అడిగాను. నేను ఒక సింపుల్ పర్సన్ గానే టు నో వాట్ మై ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక సగటు మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఒక సగటు మనిషిగా వారు ఎలా ఆలోచిస్తారు, ఒక నార్మల్ పర్సన్ ఎలా ఉంటారు. నేను ప్రైమ్ మినిస్టర్ సైడ్ గురించి తెలుసుకోవాలనుకోలేదు. అంటే ఉదాహరణకి మీరు ఏ బిల్ పాస్ చేశారు వీటి గురించి నేను అడగదలుచుకోలేదు. ఈ రాజకీయాలు నాకొద్దు. ఆయన వాచ్ వెనక్కి పెట్టుకున్నారు. నేను వెంటనే వారిని సార్ మీరు ఎందుకు వాచ్ వెనక్కి కట్టుకున్నారు, ఎందుకు అలా కట్టుకున్నారు అని. ఆ తర్వాత నేను వారిని అడిగిన ప్రశ్న సార్ మీకు జీతం ఎంత వస్తుంది అని. మీరు మీ జీతం మీ అమ్మగారికి ఇస్తారా అని. ఐ ఆస్క్డ్ హిమ్ నార్మల్ క్వశ్చన్, డూ యూ ఈట్ మ్యాంగో అని. అందులో తప్పే ఉంది? ఆ విషయాలు నేను తెలుసుకోవాలనుకున్నాను. అందుకు ఆయన సమాధానాలు చెప్పారు. ఆయన సమాధానం చెప్పిన పద్ధతి నాకు నచ్చింది. సో ఐ టుక్ ఏ. మీరు వాళ్ళ వాచ్ దొంగతనం చేయలేదు కదా? ఎందుకు నన్ను ఈ దేశం నుంచి తరివేయడానిక? అక్షయ్ సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. మీ ప్యాగ్మెన్ మూవీ మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసింది. యాజ్ ఎ టీచర్ Oh, lovely. అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని మేం కూడా స్కూళ్ళల్లో సేమ్ ప్యాగ్మెన్ లాగా మిషన్ ఉంచుకున్నాం. సేమ్ దట్ ప్యాడ్స్. ఈస్ లవ్లీ. మా పిల్లలు ఎన్జిఓస్ కి వెళ్లి ఎవ్రీ మంత్ ఇస్తుంటారు. అందులో కాయిన్ వేస్తే వస్తుందా లేక ఎలా? అంటే మేము డబ్బులేం కాదు, మేం ఫ్రీగా ఇస్తూ ఉంటాం. ఐ మీన్ ఫ్రీ ఆఫ్ కాస్టా లేక డబ్బు ఇవ్వాలా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. వెరీ నైస్, వెరీ నైస్. తర్వాత మీరు ఇంకొక సినిమా కూడా తీశారు, OMG 2. అవును, అది సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తీసింది. అది చాలా పెద్ద విషయం. నేను సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తీయాలనుకున్నాను. అండ్ ఆ సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక సెన్సార్ వ్యక్తి నన్ను అడిగారు, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సినిమా తీయడం మీకు అవసరమా అని. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మన దేశంలో పాపులేషన్ 1.5 బిలియన్. సో మీకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ మనకెంత అవసరమో అన్న విషయం మీకు అర్థం కాలేదా అని అడిగాను. అండ్ సో ఇట్ వాస్ ఎ వెరీ అస్టానిషింగ్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఆ సినిమాని అంగీకరించారు. ఆ సినిమా బాగా బిజినెస్ అయింది. అయితే OMG 2లో మెసేజ్ ఇచ్చి డబ్బులు కూడా సంపాదించారు. అవును, నిజమే. నేను పెద్ద రిస్క్ తీసే ఆ సినిమా తీశాను. నాకు నమ్మకం ఉండేది. బట్ ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ బికాస్ నేను సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సినిమా తీశాను, మాస్టర్బేషన్ గురించి సినిమా తీశాను. అండ్
ఆ విషయం చూసుకున్నామంటే ప్రజలకు పెద్దగా తెలియదు, పిల్లలకు పెద్దగా తెలియకపోవచ్చు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో. అది లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనే నేను చెప్తాను. నేను ఎంతో బోల్డ్గానే ఆ సినిమా తీశాను. లేదు, నిజంగానే మీరు చాలా మంచి పని చేశారు. మీరు మంచి సినిమా తీశారు, అది బాగా థియేటర్లలో కూడా ఆడాలి. అవును, నిజమే. నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగే ఆ సినిమా తీశాను. మీరు అడుగుతారా? సార్, నా ప్రశ్న ఏంటంటే ఇక్కడున్న మా అందరికి బాగా తెలుసు, మీరు లాయర్కి సంబంధించిన చాలా సినిమాలు చేశారు. అలాగే చెయ్యాలని మీరు ఏమైనా LLB చేశారా? చెయ్యాలనుకున్నారా? నాకు చదువే రాలేదు, ఇంక LLB ఏం చేస్తాను? లేదు సార్, మీరు కేసుల గురించి చాలా సినిమాలు చేశారు. మీ మైండ్లో ఒకసారి కూడా రాలేదా మీరు LLB చదవాలని? లేదు, నాకు అటువంటి ఆలోచన ఎప్పుడూ కలగలేదు. మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా నాకు ఆ ఆలోచన రాదు. మీరు ఎలాంటి హీరో అంటే హీరోయిన్ని గాలిలో ఎగరేసి తిప్పుతూ క్యాచ్ పట్టుకుంటారు. అదేలాగా హీరోయిన్ కూడా చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. అదేలాగా నాకు కూడా ఆ అవకాశం దొరుకుతుందని అడుగుతున్నాను. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నేను మిమ్మల్ని ఎత్తి గాల్లో తిప్పాలా? రండి. రండి, ఇటువైపు రండి. ఇటు. ఓకే, ఒకవేళ కింద పడేశానంటే అది నా తప్పు కాదు. అలా చేయరు సార్ మీరు. సరే, రెడీయా? Okay. Okay. Thank you. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అక్షయ్ కుమార్ గారి మీద ఆరోపణ ఏంటో మనం చూద్దాం. యాక్చువల్లీ అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. am I right? ఎస్ సార్. ఒక కవి ఏమన్నాడంటే, पैसा खुदा तो नहीं लेकिन खुदा की कसम खुदा से कम भी नहीं. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రశ్నలు అడుగుతున్నది, ఆరోపణలు వేసినది సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారిని. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీద ఆరోపణ, ఈయనకి డబ్బు మీద పిచ్చెక్కువగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ ఫంక్షన్లో వెంటనే పాట మొదలవుతుంది, డబ్బు కోసం ఎందుకు చేస్తున్నావు, డబ్బు వర్షం కురవని అని. ప్రజలు ఏమంటున్నారంటే అక్షయ్ కుమార్ గారికి డబ్బు మీద ప్రేమ ఎక్కువ, నోట్లో వర్షం కురుస్తుందట. మొదటి విషయం ఏమిటంటే, నేను డబ్బు సంపాదిస్తున్నది ఎవరిని మోసం చేసి కాదు. నేను పనిచేసి సంపాదిస్తున్నాను. 8 సంవత్సరాలుగా ఐ హ్యావ్ బీన్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. అందువల్ల నన్ను మనీ మైండెడ్ అని చెప్పలేరు. డబ్బు జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయమే, కానీ మనం ప్రాక్టికల్గా ఉండాలి. నాకు డబ్బు ఒక విషయమే కాదని ఇక్కడెవరైనా చెప్తే అది అబద్ధం. మనీ ఈజ్ ఎ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. am I right? ఒక కవి ఏమన్నాడంటే, पैसा खुदा तो नहीं लेकिन खुदा की कसम खुदा से कम भी नहीं. అంటే యాక్చువల్గా నేను డబ్బు సంపాదిస్తున్నాను, ట్యాక్స్ కడుతున్నాను. నేను ఆ డబ్బుతో ఎన్నో సేవలు చేస్తున్నాను. అది నా ధర్మం, నేను దాన్నే ఆచరిస్తున్నాను. చూసేవాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. వాటి గురించి నేను అంతగా పట్టించుకునే అలవాటు నాకు లేదు. నా మనసుకు తెలుసు నేను ఏం చేస్తున్నానో, అదొకటే నాకు చాలు. నేను ఈ విషయం ఎందుకు చెప్పానో చెప్తాను. చెప్పండి చెప్పండి. ఒకానొక కాలంలో మీరు నా నుంచి ఎలాంటి పనైనా తీసుకోండి, డాన్స్ చేయమని చెప్పండి, తాడు కట్ చేయమని చెప్పండి, కానీ నాకు డబ్బులు మాత్రం ఇవ్వండి అన్నారు. మనం ఏదైనా పని చేసి దాని ద్వారా డబ్బొస్తే వద్దని చెప్తామా? తీసుకుంటే ప్రాబ్లం ఏముంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒక వ్యక్తి మనకి డబ్బివ్వడానికి రెడీగా ఉన్నారంటే, నా బర్త్డేకి వచ్చి డాన్స్ చేయి, నేను డబ్బిస్తాను అంటే ఏం ప్రాబ్లం ఉంది? కొంతమంది మీరు నా మ్యారేజ్కొచ్చి ఒక 8 minutes పెర్ఫార్మ్ ఇస్తే చాలు అంటున్నారు. అందులో ఏం ప్రాబ్లం ఉంది? వాళ్ళు డబ్బివ్వడానికి రెడీగా ఉన్నారు, సంతోషపడుతున్నారు, వాళ్ళ పిల్లలు సంతోషపడుతున్నారు, నేను ఆ సంతోషంలో పాలు పంచుకుంటున్నాను. ఆ సంతోషం ద్వారా నాకు డబ్బు కూడా వస్తుందంటే అందులో ప్రాబ్లం ఏముంది? అంటే ఇలా చూడండి,
మనం ఎవరి దగ్గర నుంచి దొంగతనం చెయ్యకుండా, అలాగే మనం ఎవరిని మోసం చెయ్యకుండా కష్టపడి సంపాదిస్తే అందులో ఎటువంటి ప్రాబ్లమూ లేదు. నా దృష్టిలో అది ప్రాబ్లమే కాదు. ఇక్కడ కూర్చున్న అంతమంది అందరూ కూడా డబ్బు కోసమే పనిచేస్తున్నారు. నేను ఈ విషయంలో ఎప్పుడూ ఐ డోంట్ కేర్. ఎవరైనా ఏమైనా అనుకోనివ్వండి, నేను మనీ మైండెడ్ అది ఇది అని. నేను జీవితంలో ఎన్నో చూశాను. కొన్ని సమయాల్లో చూసుకుంటే నా ప్రొడ్యూసర్ సినిమా తీయలేకపోయారు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు లేదు. ఇది ఎప్పుడో జరిగిన విషయం. ఆయన దగ్గర డబ్బు లేదు. అప్పుడు నేను నా డబ్బు పెట్టి ఆ సినిమాని నేను పూర్తి చేశాను. నేను ఇంతవరకు దాదాపుగా 150 సినిమాలు యాక్ట్ చేశాను. ఒక్క సినిమా కూడా రజిత్ గారు, ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఆగలేదు. అన్ని సినిమాలు మొదలైన తర్వాత అన్ని సినిమాలు పూర్తయి రిలీజ్ అయ్యాయి. ఒకే ఒక్క సినిమా తప్ప. దా సినిమా పేరు మార్చేశారు. పూరంకి లైలా పశ్చిమ్కా చైలా. ఆ ఒక్క సినిమానే. ఆ తర్వాత పేరు మార్చారు. ఆ సినిమా ఈ రోజు వరకు ఇంకా రిలీజ్ అవ్వకుండా ఉంది. అండ్ ఐ హ్యావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఆ సినిమాని కంప్లీట్ చేసి ఏదో విధంగా రిలీజ్ చేయాలని ట్రై చేశాను. అది తప్ప ఇంతవరకు నా జీవితంలో ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఆగలేదు. అన్నీ రిలీజ్ అయ్యాయి. రెండో విషయం, కొన్ని సమయాల్లో సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. మీకు ఇండస్ట్రీలో ఎంతోమంది తెలిసే ఉంటారు. ఇండస్ట్రీలో మీకెంతోమంది తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉంటారు. వెళ్ళి మీరు కావాలంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ని అడిగి చూడండి. ఒకవేళ సినిమా ఆడలేదంటే, వాళ్ళ సినిమా లాస్ అయినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు కమ్ అండ్ టెల్ దెమ్ డోంట్ పే మీ ద రిమైనింగ్ మనీ, ఫినిష్ ఇట్ ఆఫ్. లేదంటే వాళ్ళ చెక్స్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాను. ఇది అంటే చూసుకున్నామంటే ఏదైనా కపిల్ షోలో నేను చెప్పుంటాను. ఆ షోలోనే వారు నన్ను అడిగారు, నెట్ఫ్లిక్స్లో 3 ఎపిసోడ్స్ వచ్చాయి, మీరు రానేలేదు అన్నారు. నేను అడిగాను, నాకు ఇంకా డబ్బు రాలేదు కదా, నేనెందుకు రావాలి అని. ఈ విధంగా కామెడీ కోసం నేను కొన్ని విషయాలు మాట్లాడిస్తూ ఉంటాను. అండ్ దట్ ఈజ్ ఫన్. బట్ దాని ద్వారా నేనొక మనీ మైండెడ్ పర్సన్ అని మీరు నిర్ణయించకూడదు. నేనేం సరదాగా అలాంటి మాటలు మీరు అనడం వల్లే ఒక పర్సెప్షన్ వస్తుంది. బట్ సార్, ఆ పర్సెప్షన్ ద్వారా నేను నన్ను ఇలా కంట్రోల్ చేసి ఉంచుకుంటే, లేక నాలో నేనే ఈ విధంగా మాట్లాడకూడదు అనుకుంటే ఏముంటుంది? నేను నా జీవితాన్ని జీవిస్తున్నాను. నేను ఈ స్ట్రెస్తోనే జీవించగలనా? నేనిలా మాట్లాడితే ఆయన ఏమనుకుంటారో ఏమిటో అని. నేనెప్పుడూ నా జీవితాన్ని నేను జీవించాలి. ఇది నా జీవితం. నాకు ఒకే ఒక జీవితం లభించింది. ఇదే నా జీవితం. దిస్ ఈజ్ హెల్, దిస్ ఈజ్ హెవెన్. పైన ఒక హెవెన్ అనేది లేదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు టు ఎంజాయ్ మై లైఫ్. నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. అది వదిలేసి మిగతా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని ఆలోచించరు. నేను చెప్పేది వినండి. యూ గైస్ లివ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్ టు లివ్. మిగతా వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఏమనుకుంటున్నారో అవన్నీ పట్టించుకోకండి. బికాస్ యూ హ్యావ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్. అక్షయ్ గారు, ఇది చెప్పడానికి మీకు అసలు ఏంటి ప్రాబ్లం? అంటే మీరు మీ డబ్బుతో చాలామందికి సాయం చేస్తున్నారు, కోట్ల డబ్బు సాయంగా ఇస్తున్నారు. అది చెప్పడానికి మిమ్మల్ని ఏది ఆపుతుంది? మనం ఒకరికి డబ్బిచ్చామంటే, ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి, నేను మీ అందరికీ చెప్తున్నాను, దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి దాన్ని వెంటనే ఓ సహాయం అని చెప్పకండి. దాన్ని సేవ అని చెప్పండి. అదే మన ధర్మం అని చెప్పండి. ఇది చాలా తప్పుడు విషయం. మనం అనుకుంటున్నాం మనం ఏదో చారిటీకి ఇస్తున్నాము అని. ద వర్డ్ చారిటీ, ద వర్డ్ డొనేషన్, ఇట్ ఈస్ ఎ రాంగ్ వర్డ్. ఐ విష్ అందరూ ఈ విషయాన్ని రియలైజ్ చెయ్యాలి. అది చారిటీ కాదు. మనం చారిటీ, మనకి వచ్చే డబ్బు ఒకరికి చారిటీ చేసే స్థాయికి మనకు అర్హత లేదు. మన బాధ్యత నిర్వర్తించడం కోసం ఆ దేవుడు మనకిస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. అంటే చూసారంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది, మీకంటూ ఒక ఇమేజ్ ఉంది కదా, నేను ఏం చేసినా సరే అది డబ్బు కోసమేనని అంటారు. కానీ అదే డబ్బుని మీరిస్తున్నప్పుడు, అంటే ఇంకో చేత్తో, మీరు దాని గురించి అసలు ఏమీ మాట్లాడలేదు. నేను దాని గురించి డీటెయిల్స్ లాగాను. క్యాన్సర్కి, ఎడ్యుకేషన్కి, ఫ్లడ్ రిలీఫ్కి కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. ఇప్పుడు పంజాబ్ ఫ్లడ్కి మీరు ₹1,00,00,000 డొనేట్ చేశారు. కానీ మీ మ్యాచో ఇమేజ్ మిమ్మల్ని ఆపేస్తుంది, దీని గురించి నేను మాట్లాడకూడదు అని. నేను మీకు చెప్పాను కదా, అంటే నేను ఎలా చెప్పగలను? నేను అటువంటి మాట చెప్తే ఎంత మూర్ఖంగా ఉంటుంది. నేనింత డబ్బిచ్చాను, నేను అది చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను అని. నాకు సేవ చేసే ఓ అవకాశం లభించింది, నేను చేస్తున్నాను. నేనుగా చెప్పడం లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. లేదంటే నేను ఆ విషయం మాట్లాడుండేవాడినే కాదు. ఇట్ ఈస్ మై గుడ్ విల్. ఐ మీన్,
నేనెంతో అదృష్టవంతుణ్ణి. అందుకే ఈ అవకాశం లభించింది. నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. గత 7 సంవత్సరాల్లో మీరు 76 కోట్లకు పైగా సేవల కోసం డబ్బులు అందించారు. అది కాకుండా ఎందుకని ఈ విషయం బయటికి రావాలనుకుంటున్నానంటే, ఇది ప్రజలకు తెలిస్తే ఇది మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అది మాత్రమే కాదు, మీరు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నారు. నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది కేవలం మార్షల్ ఆర్ట్సే కాదు. ఆ మార్షల్ ఆర్ట్స్తో పాటు మీరు కావాలంటే నా స్కూల్కి వచ్చి చూశారంటే అందులో వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకుని మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వరు. నేను ఇప్పుడు ఒక అమ్మాయి చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్తే నువ్వు ఆ చీరతోనే ట్రైనింగ్కి రా అని చెప్తాను. ఎవరైనా స్కర్ట్ వేసుకుని వెళ్తే ఆ డ్రెస్తోనే రావాలి, జీన్స్ వేసుకుని వెళ్తే అలాగే రావాలి. ఎందుకంటే నేను వాళ్ళని ట్రాక్ ప్యాంట్ వేసుకునే రావాలి అని మనం అందుకు తగ్గట్టుగా కొన్ని విషయాలు నేర్పిస్తాం. కానీ ఆ తర్వాత చూసుకున్నామంటే నిజ జీవితంలో వాళ్ళకి అవసరమైనప్పుడు ఉండండి నేను ట్రాక్ ప్యాంట్ వేసుకొస్తాను అంటే బాగుంటుందా? అందువల్ల నా వే ఆఫ్ ట్రైనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐ టీచ్ ఆల్ ద విమెన్ ఇన్ వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారో అందులోనే నేర్పిస్తాను. అండ్ దట్స్ ద వే. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు, నేను ఒక పేరు చెప్పదలుచుకున్నాను. వారి పేరు మేహుల్ గోరా. వారే నాకు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఇస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు. అవును. మీరే నేర్పిస్తున్నారా లేదా? లేదు, మా అండర్లో చూసుకున్నారంటే 3,000 నుంచి 4,000 మంది దాకా ఉంటారు. వాళ్ళంతా నేర్పిస్తూ ఉంటారు. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఆల్సో వాళ్ళ గురించి కూడా చెప్పి తీరాలి. ఎంతో తక్కువ డబ్బు తీసుకుంటున్నారు అన్నీ నేర్పించడం కోసం. అండ్ మరో విషయం ఏమిటంటే నేను ఒక టోర్నమెంట్ కూడా రన్ చేస్తున్నాను, మార్షల్ ఆర్ట్ టోర్నమెంట్. అక్కడికి ఒక 5-6 వేల మంది బ్లాక్ బెల్ట్స్ వస్తారు. అండ్ దే కమ్ అండ్ దే ఫైట్ ఈచ్ అదర్. అది టోర్నమెంట్లో జరుగుతుంది. మీరు మీ యంగర్ డేస్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు అప్పుడు మీకేం అనిపించలేదా దీనికి ఎలాంటి వాల్యూ లేదు, ఏమీ దొరకదు, చేతిలో ఒక మెడల్ మాత్రమే ఇస్తారని? మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అంటే మనం ఒక టోర్నమెంట్కి వెళితే మనకు ఒక సర్టిఫికెటే ఇస్తారు అండ్ ఒక మెడల్ ఇస్తారు. అది ఒరిజినల్ బంగారమేం కాదు, దాన్ని గోల్డ్ మెడల్ అంటారు. పసుపు రంగులో ఉంటారు, గోల్డ్ మెడల్ అని అంటారు. ఐ కేమ్ అప్ విత్ అన్ ఐడియా దట్ నా టోర్నమెంట్లో ఎవరు గోల్డ్ మెడల్ గెలుచుకున్నా వాళ్ళకి నేను ₹1,00,000 ఇస్తాను. అలాగే మీకు నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏమిటంటే, అంటే నేను చూశాను ఆ ₹1,00,000 ఓ 8 ఏళ్ల బిడ్డ ఆ 8 లక్షల రూపాయలు తీసుకువెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తుంటే ఆ బిడ్డ తల్లి ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యింది. నా బిడ్డ సంపాదిస్తోంది అనుకుంది. ఆ విధంగా ఆ ₹1,00,000 ఆ కుటుంబానికి దక్కుతోంది కదా. నన్ను అడిగితే అది 100 కోట్ల కంటే ఎక్కువని చెప్తాను. నా ప్రశ్న ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో కాస్త చెప్పగలరా సార్? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? మీ ఇష్టం సార్. నిజం చెప్పనా? నేను నిజం చెప్తున్నాను, పైగా ఇది న్యాయస్థానం. నిజం చెప్తున్నాను. నాకు 9 ఏళ్ల వయసున్నప్పుడు మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడి పేరు రాజేందర్. వాడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. వాడు వెళ్ళి నేర్చుకుని వస్తున్నప్పుడు వాడికి కిక్ ఫిట్ తెలుసు. పైగా బిల్డింగ్లో ఎందరో అమ్మాయిలుండేవారు, వాళ్ళకి ఆ కిక్స్ చేసి చూపించేవాడు. దాంతో వాడెంతో ఫేమస్ అయిపోయాడు. వాడిని చూసి అమ్మాయిలందరూ ఎంతో ఇంప్రెస్ అయ్యేవారు. ఆ విషయం చూసి నేను తట్టుకోలేకపోయాను. సో అది చూసి నేను తట్టుకోలేక నేను వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవాలి అన్నాను. నేను అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత నేను వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అప్పుడు చూసుకుంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాను. సో దట్ ఈస్ వాట్ ఐ ఇన్స్పైర్డ్. సో యు ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్ బై ఎ ఉమెన్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ మార్షల్ ఆర్ట్స్. మాలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు సార్? మాలాంటి వాళ్ళు అంటే అదేంటంటే ఒక నార్మల్ పర్సన్కి మార్షల్ ఆర్ట్స్ గురించి అడ్వైస్ అంటే ఏముంటుందంటే, ఈ వయసు గల కుర్రాళ్ళందరూ వాళ్ళకి బాడీ బిల్డింగ్ ఉండదు, స్ట్రెంగ్త్ ఉండదు, వాళ్ళు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోగలరా అని అడుగుతున్నారు. ఎందుకు నేర్చుకోలేరు? మీరు ముందు నేర్చుకోవచ్చు. ఎందుకంటే పర్ఫెక్ట్లీ నేను
మీ పేరేం చెప్పారు? తనీష్ సావన్. తనిష్, మీరు నిక్షేపంగా నేర్చుకోవచ్చు. ఆ దేవుడు మీకు ఎంతో మంచి హైట్ ఇచ్చారు. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ హెయిర్ బై ద వే. యూ హ్యావ్ లవ్లీ కర్లీ హెయిర్. యు ఆర్ ఎ లవ్లీ గుడ్ లుకింగ్ బాయ్. అండ్ మీరు ఎత్తుగా ఉన్నారు. అండ్ యూ హ్యావ్ ఎ లాంగ్ లెగ్స్. సో యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మార్షల్ ఆర్ట్స్. ఐ థింక్ యూ షుడ్ గో అండ్ లెర్న్. మీరు కూడో చేయొచ్చు, మీరు తైకాండ్క్యూ చేయొచ్చు. మీరు ఇలాంటి ఏదో ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. ఐ థింక్ ఎవ్రీబడీ ఇన్ ఇండియా షుడ్ బి ప్రిపేర్డ్ విత్ మార్షల్ ఆర్ట్. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. బికాస్ ఇది మీకు సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే నేర్పించడం లేదు, మీకు డిసిప్లిన్ కూడా నేర్పిస్తుంది. ఇది లైఫ్ జీవించడానికి ఒక ముఖ్యమైన ఆస్పెక్ట్. నేను మీ షో ద్వారా ఇదే చెప్పాలనుకుంటున్నాను సార్. ఐ మీన్, అందరూ సెల్ఫ్ డిఫెన్స్, మార్షల్ ఆర్ట్స్ తప్పకుండా నేర్చుకోవాలి. ఇవన్నీ స్కూల్లో పరిచయం చేస్తే బాగుంటుంది కదా సార్, అది జరుగుతోంది. కాకపోతే అది యాక్చువల్గా స్కూల్ అయిన తర్వాత పెట్టాల్సి వస్తోంది. అందువల్ల ఎంతోమంది పిల్లలు స్కూల్ అయ్యాక పార్టిసిపేట్ చేయరు. వాళ్ళ పేరెంట్స్ త్వరగా ఇంటికి రమ్మంటారు, పిల్లలు ఉండరు. నన్ను అడిగితే స్కూల్లో అది ఒక పీరియడ్గా పెట్టాలి. దాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ యాజ్ జాగ్రఫీ, మ్యాథ్స్ లాగా పెట్టాలి. అలా పెట్టాలని నేను అనుకుంటున్నాను. చాలా మంచి విషయం చెప్పారు. సార్, హెయిరా ఫిరి అని మీదొక సినిమా ఉంది. అందులో మీ యొక్క పోజ్ బాగా వైరల్ అయ్యింది సార్. అది చాలా మంది క్రికెటర్స్ అలాగే మీ ఫ్యాన్స్ కూడా కాపీ చేస్తూ ఉంటారు సార్. ఆ పోజ్ ని ఒకే ఒకసారి చేసి చూపించగలరా ప్లీజ్ సార్? ఒక్కసారి చూపించండి. థ్యాంక్ యూ సార్. అదేంటంటే సూర్యకుమార్ యాదవ్ గారు చేశారు, అది పబ్లిక్లో చాలా పాపులర్ అయింది. అవును, దాని గురించి నాకేమీ తెలీదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు నాకు ఇవేమీ తెలియవు భవిష్యత్తులో ఇలాంటి మీమ్స్ వస్తాయి అని. నేను అప్పట్లో ఇప్పటికీ నాకు గుర్తుంది, ఊరికే నేను ఇలా నుంచున్నాను. ఆ తర్వాత చూసుకున్నామంటే ఆ పోజ్ ఎంతో బాగా ఫేమస్ అయిపోయింది. నాకే తెలీదు. నేను పోజ్ ఇస్తాను, ఒక్క నిమిషం. రజిత్ గారు, మీరు వస్తున్నాను. ఓకే, కమాన్ ఎవ్రీబడి పోజ్. మీ అందరికీ పోజ్ గుర్తుంది కదా? రెడీ? On your mark, 1, 2, 3. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడిపింది సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీద. ఆయన జీవితం గురించి ఎన్నో రహస్యాలు ఇవాళ బయటకొచ్చాయి. చాలా విషయాల గురించి ఆయన ఎప్పుడు కూడా బయట మాట్లాడరు, ఇవాళ ఆ విషయం మాట్లాడారు. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్ గారి తీర్పేంటో విందాం. అక్షయ్ కుమార్ ఒక డిసిప్లిన్, ప్యాట్రియాటిక్ వ్యక్తి. అండ్ ఆయన ఇంత పెద్ద రిచ్ తర్వాత ఆయన గ్రోత్, ఆయన లైఫ్ స్టైల్ కానివ్వండి, అది లక్షల కొద్ది, కోట్ల కొద్ది జనాలకి అదొక ఇన్స్పిరేషన్ గానే ఉంది. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇలాగే కొనసాగించాలి. అదేవిధంగా మీరు చాలా మందికి ఇన్స్పైర్ గా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో యువకులకి ఇది చాలా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ. ఏ న్యాయస్థానంలో కూడా ఇలాంటి ఒక జడ్జ్, ఇలాంటి సంఘటనని ఏ జడ్జి చూసుండరు. అది ఇక్కడ జరిగింది. సో ఒక కవిత్వంలో చెప్పారు, जिसे न थकना आता है न रुकना आता है वही रोशनी बन के दूसरों को पथ दिखाता है. ఈ మాటలు మీకే సూట్ అవుతాయి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. అండ్ మీ మీద మోపబడిన నేరాలన్నిటి నుండి మిమ్మల్ని విడుదల చేయబోతుంది. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా విడుదలిస్తున్నాను. ఇదే నమ్మకంతో, ఇదే సంతోషంతో అక్షయ్ కుమార్ గారు ఇదే విధంగా ప్రజల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. మంచి మెసేజ్ ఉన్న సినిమాలు తీయాలి. అది కాకుండా మన దేశం అడ్మినిస్ట్రేషన్కి ఆయన ఎగ్జాంపుల్గా ఉండాలి. ఈ షోని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో నేను ఇంకొక అతిథితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.